వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరమ్మ అందరిల్లు. ఎవరి అందరమ్మ? ఎక్కడ ఉన్నది ఈ అందరిల్లు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ. బాపట్లకి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెళ్ళమూడి అనేటువంటి ఊరు ఉంది. ఆ జిల్లెళ్ళమూడిలోనే ఆమె అందరమ్మ. ఆమె ఇల్లు అందరిల్లు. చూస్తున్నారు కదా వీడియోలో. కొన్ని లక్షల మంది భోజనాలు చేస్తూ ఉంటారు. అందరూ వచ్చి భోజనం చేయండి నానా అని చెప్తుంది ఆ అమ్మ మహాతల్లి. ఆమె చూపినటువంటి ఎన్నో మహిమలను గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. జిల్లెళ్ళమూడి అమ్మగా పేరు పొందినటువంటి ఈమె మన్నవా గ్రామంలో జన్మించినటువంటిది. సీతాపతి రంగయ్య అనేటువంటి వాళ్ళకి జన్మించారు. పాపం పుట్టినటువంటి 5 సంవత్సరాలకే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క తల్లి రంగమ్మ గారు మరణించారు. ఆమె యొక్క ఆలనా పాలన మొత్తం కూడా గొల్ల నాగమ్మ అనేటువంటి ఆమె చూస్తూ ఉంది. అసలు ఈమెకు ఇన్ని దైవశక్తులు అనేటువంటి ఎలా వచ్చాయి? సాక్షాత్ ఈ అమ్మ సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపిణి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అసలు ఎవరైనా కానీ మీ ఇంటికి మీ పూర్వీకుల యొక్క పేరు పెడతారు, దేవతల యొక్క పేర్లు పెడతారు. కానీ అందరిల్లు అని ఎవరైనా పెడతారా? ఎవరైనా అందరిల్లు అని? కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా ఆ అన్నపూర్ణాలయంలో భోజనం చేయొచ్చు. ఆమె ఒకటే అంటుంది, నేను అమ్మను, మీరు బిడ్డలు. నాకు గడ్డ కూడా బిడ్డే, రోగాలు కూడా బిడ్డలే. కేవలం మానవులే కాకుండా జంతువులు మొత్తం కూడా దైవస్వరూపాలే అని చెప్పినటువంటి అమ్మ ఈ అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ. ఆమె గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. మన ఛానల్ మొత్తం కూడా ఆధ్యాత్మికపరమైనటువంటిది. జిల్లెళ్ళమూడి అమ్మవారి గురించి, రమణ మహర్షి గురించి, తర్వాత అనిలాచల మహర్షి సుబ్రహ్మణ్యం గారు ఈయన వీళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. మన ఛానల్ను ఆదరిస్తూ ఉన్న ప్రేక్షక మహాశైలకి ధన్యవాదాలు. జిల్లెళ్ళమూడి అమ్మను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలియనటువంటి వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరూ తెలిసినటువంటి వాళ్ళే. దేశ విదేశాల నుండి కూడా ఎంతమంది వచ్చి ఆ అన్నపూర్ణాయంలో భోజనం చేసి తరించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. 1985 సంవత్సరంలో ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు జీవసమాధిని పొందారు. చనిపోయిన తర్వాత నీళ్లు పాలు తాగుతుంది ఆ శవం. మేము దగ్గరుండి చూసామన్నమాట. క్షీరాభిషేకం చేస్తుంటే తాగింది. తర్వాత సమాధి చేశారు. కాబట్టి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే జీవసమాధిని పొందారో అదేవిధంగా జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా జీవసమాధి పొందారు అనడంలో సందేహం ఏమీ లేదు. ఇంకపోతే ఆమె కూతురుంది హైమవతీదేవి. ఆమెకు కూడా దైవత్వాన్ని ఇచ్చి జీవసమాధి చేసింది దగ్గరుండి. అటువంటి మహనీయురాలు రాజరాజేశ్వరి స్వరూపిణి, శక్తి స్వరూపిణి అమ్మవారు. ఆదిపరాశక్తి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. గుంటూరు జిల్లాలో 1925 మార్చి 28వ తారీఖున ఈమె జన్మించింది. చూడండి, పుట్టినప్పుడే కొన్ని మహా వింతలు జరిగాయి. అవి ఏమిటివి అంటే, వాళ్ళమ్మ ఉయ్యాల్లో పడుకోబెట్టి లోపలికి వెళ్ళింది. వచ్చేసరికి ఒక సర్పం పడగ విప్పిందనమాట. అందరూ భయపడ్డారు. చూడండి, భయపడ్డారు. చివరికి దానంతా అదే వెళ్ళిపోయింది. అప్పుడే చెప్పారు అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్కులు, ఈమె ఆదిపరాశక్తి, సాక్షాత్ ఈమె రాజరాజేశ్వరి అమ్మవారే రాబోయేటువంటి కాలంలో అని చెప్పారు. ఆమె వాళ్ళమ్మ అంటే రంగమ్మ గారు చనిపోయేటప్పుడు, అమ్మా నేను చనిపోతున్నాను కదా, ఇంక నేను ఎవరు చూస్తారు తల్లి అని అంటే, ఈమె ఏముందో తెలుసా? 5 సంవత్సరాల పిల్లప్పుడు ఏముందో తెలుసా? నేను అందరికీ అమ్మనవుతాను, సకల చరాచర జంతుజాలం మొత్తానికి, ప్రాణకోటికి మొత్తానికి నేనే అమ్మనవుతాను అని
ఈ తల్లి ఆమె తల్లికి హామీనిచ్చింది. అటువంటి దివ్య స్వరూపిణి అమ్మ కన్న తల్లికే మోక్షాన్ని ప్రసాదించింది ఈ మహాతల్లి. విరోధి జంతువులు కూడా ఆమె దగ్గర సన్నిహితంగా ఉంటాయి. పాము, ముంగిస, తర్వాత కుక్కలు, పిల్లులు ఇటువంటివి కూడా స్నేహభావంతో మెలుగుతూ ఉంటాయి. అవి మరణించిన తర్వాత వేద మంత్రాలతోటి ఏ విధంగా అయితే మానవ శరీరానికి దహన సంస్కారం చేస్తారో ఆ విధంగా ఈ అమ్మ దగ్గరుండి దహన సంస్కారాలు చేసింది. ఇటువంటి ఎవరైనా చేయగలరా? ఆయన దైవశక్తిని పక్కన పెట్టండి, అది ఇండివిడ్యువల్. శిరోవేదనం నైవ జానాతి తేన్యః నదే హృద్గతం ప్రేమ పశ్యోపి పశ్యేత్ అన్నాడు ఒక సంస్కృతకారుడు. నీ తలనొప్పిగా ఉంది, తలనొప్పి నాకు చూపించు అంటే ఏం చూపిస్తాం? ఎవరి తలనొప్పి వాడిది. నువ్వంటే నాకు ప్రేమ ఎక్కువ అన్నాడు అనుకోండి, ఆ ప్రేమ ఏదో చూపించంటే చూపించలేం. దైవశక్తి కూడా అంతే, ఇది ఇండివిడ్యువల్ అన్నమాట. జ్ఞాని ఈజ్ నాట్ బాట్, నాట్ మేడ్. మహాజ్ఞానులు, దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జన్మించే వాళ్ళమ్మ కడుపులో పుడతారు. పుట్టిన తర్వాత జన్మించరు అన్నమాట. పుట్టిన తర్వాత తయారవరు వాళ్ళు ఎప్పుడూ కూడా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే గొల్ల వాళ్ళ సాంగత్యం చేసి వాళ్ళకి దివ్యత్వాన్ని ప్రసాదించాడో అదేవిధంగా ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా గొల్ల నాగమ్మ అనేటువంటి ఆమెకి రాజరాజేశ్వరి స్వరూపాన్ని చూసి ఆమెని అబ్బురపరిచింది. అప్పుడే చెప్పింది ఈమె శక్తి స్వరూపం అనేటువంటిది. 5 సంవత్సరాల పాప. ఇంకా పాప కోసం పాపం సీతాపతి గారు పునర్వివాహం చేసుకున్నారు. కామేశ్వరమ్మ అనేటువంటి ఆమె వివాహం చేసుకున్నాడు. అయినా మహాతల్లి కామేశ్వరీదేవి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారిని తన కన్న పిల్ల కంటే కూడా ఎక్కువగా ఆదరించింది. పెంచిన తల్లికి కూడా మోక్షాన్ని ఇచ్చింది చిట్ట చివరికి ఈమె. చూడండి, పెంచిన తల్లికి కన్న తల్లికి కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి దైవస్వరూపం జిల్లెళ్ళమూడి అమ్మవారు అనడంలో సందేహం లేదు. తర్వాత ఈమెను గురించి వర్ణచిత్రం సినిమా తీస్తామని వచ్చారు చాలామంది దర్శకులు. వేరే వాళ్ళని పెట్టి తీస్తామన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే ఇంకా రాబోయేటువంటి తరాల వాళ్ళకి అమ్మ అంటే ఎవరు అంటే పలాని వాళ్ళని తెలుస్తుంది, అసలు అమ్మ తెలియదు కదా. అందుకని ఈమె ఆ చిత్రంలో ఉందన్నమాట. అన్నదానాలు ఇవన్నీ కూడా మొత్తం ఎవరికి ఏ విధంగా రోగాలను తామీ తెచ్చుకున్నటువంటిది అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ వర్ణ చిత్రంలో ఉంది. జిల్లెళ్ళమూడి అమ్మ అనేటువంటి చిత్రాన్ని తప్పనిసరిగా చూసి సరైన సినిమా కాదు, జరిగినటువంటి చరిత్ర, జరగబోయేటువంటి చరిత్ర మొత్తం చెప్పింది అమ్మ దాంట్లో. కాబట్టి ఆమె అన్నం తినేటప్పుడు ఎవరైనా యాచకులు బెగ్గర్స్ వచ్చినట్లయితే ఆ అన్నం తీసుకుని అంతే వాళ్ళకి పెట్టేది. బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు కాదనమాట, అగ్రహారీకులు. ఆమె ఒంటి నిండప్పుడు వడ్రాణం, గొలుసులు ఇవన్నీ ఉండేవి. నదీ తీరానికి స్నానానికి పోయినప్పుడు పిల్లలందరూ పోయినప్పుడు అక్కడ ఎవరో ఒక పోలీసు వచ్చాడు పాపం. ఆయన అమ్మ ఆ నగలు నాకు ఇస్తావా అన్నాడు. వెంటనే ఇచ్చేసింది. అతన్ని ఆ విధంగా తరింపజేసింది. తర్వాత ఈమెకి చిన్నప్పుడే ఈమె అక్కడ స్కూల్లో చేర్చారు. స్కూల్లో చేర్చిన తర్వాత చూడండి ఒక వింత జరిగింది. ఆమె మహిమలు చూడండి. ఆమె ఒక వింత జరిగిందనమాట. చిన్నప్పుడే స్కూల్లో 5వ తరగతి వరకే పాపం ఈమె చదువుకుంది. ఆ స్కూల్లో దసరా సెలవులు ఇచ్చారు. పాపం లోపల ఈ పెళ్ళుండి బెంచి కింద కూర్చొని ఉందన్నమాట. హెడ్ మాస్టర్ ఏం చేసి తాళం వేసాడు, వెళ్ళిపోయాడు. 15 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ పిల్ల ఆ బెంచి కిందనే. తర్వాత పాపం సీతాపతి గారు పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టే మా అమ్మాయి కనపడట్లేదని అందరినీ విచారించారు, ఫలితం లేదు. చెడితే 15 రోజుల తర్వాత తాళం తీసే బెంచి కింద ఉందన్నమాట. మెడిటేషన్ ధ్యానంలో ఉంది. అప్పుడు అందరూ ఆమెకి నమస్కారం చేశారు. 5 సంవత్సరాల పిల్లకి తల్లిదండ్రులతో సహా ఊర్లో వాళ్ళు అందరూ కూడా నమస్కారం చేశారు. ఎలాగంటే చూడండి, చిన్నపిల్లలకి మనం నమస్కారం చేయకూడదు కదా, వాళ్ళు మనకు చేయాలి. ఎలాగంటే ఈయన పరశురాముడు, శ్రీరాముడు వచ్చాడు. శ్రీరాముడికి పరశురాముడు కాళ్ళ మీద పడి దండం పెట్టాడు. ఎందుకని? ఆయన క్షత్రియుడు, ఈయన బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆ తరువాత ఈయన తన విశ్వరూపాన్ని చూపించాడు శ్రీరాముడు. అప్పుడు శ్రీరాముడు కాదు, ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే. అప్పుడు ఈయన ఆయన పాదాలను నమస్కారం చేశాడు. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా అదే అనమాట. మనకంటే చిన్నవాళ్ళైనా కానీ దైవశక్తులు ఉన్నట్లయితే, మంత్రశక్తులు ఉండే వాళ్ళకి మనం నమస్కారం చేయాలి. సాక్షాత్ దైవ స్వరూపమే వాళ్ళు. భగవంతుడి కంటే కూడా భక్తుల్లోనే పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. భగవత్ సేవ కంటే కూడా భక్త సేవ అనేటువంటిది ముఖ్యం అన్నమాట మనకు.
తర్వాత ఈ విధంగా ఈమె ఎన్నో మహిమలు అనేటువంటి చూపించి ధరించింది. హెడ్ మాస్టర్ను కూడా ఆశ్చర్యపరిచింది అనమాట. తర్వాత యుక్త వయస్సు అనేటువంటిది వచ్చింది. అంటే అమ్మ యొక్క నిజస్వరూపం చాలామందికి తెలియదు అనమాట. యుక్త వయస్సు అనేటువంటిది వచ్చింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత అందరూ అడిగారు, కన్నతల్లి కదా అమ్మ, నీకు వివాహం చేయడం మమ్మల్ని అనుకుంటారు కదా అని. అందరూ ఏమనుకున్నారు, ఆది పరాశక్తి యోగిని అవుతుంది, సన్యాసిని అవుతుంది అనుకున్నారు అన్నమాట. అప్పుడు చెప్పింది, వాళ్ళ మేనమామ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు, జిల్లెళ్ళమూడి కర్ణం ఆయన అప్పుడు, వీళ్ళదేమో మన్నవ, ఆయన వివాహం చేసుకుంటాను అని హామీ ఇచ్చిందనమాట. చూడండి, అంటే సంసారిగా ఉంటేనే దైవశక్తులు సాధించవచ్చు అని నిరూపించినటువంటి వాడు ఇద్దరు ఉన్నారు. నెంబర్ 1 జిల్లెళ్ళమూడి అమ్మవారు, నెంబర్ 2 వచ్చేసరికి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన చూడండి, ఈయన కూడా అంతే. ఎంతోమంది సన్యాసులని శాశ్వత సన్యాసం తీసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు వరే నుండి పెళ్లి చేసుకోరా అన్నాడు అన్నమాట. దగ్గర నుంచి చేయించాడు. అంటే సంసారికంగా ఉంటూ, అంటే బయట సంసారికంగా ఉంటూ లోపల సన్యాసిగా ఉంటూ, బయటికి సామాన్యంగా ఉంటూ అత్యాశ్రమిగా ఉంటూ లోపల దైవశక్తి కలిగి ఉందని నిరూపించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండ నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకోండి. ఆ వివాహ సమయంలోనే భర్తతోటి చూడండి, కళ్యాణ వేదిక మీదనే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పింది. వివాహమైనటువంటి ఇన్ని సంవత్సరాలు ఇన్ని గంటలకి ఒక అబ్బాయి పుడతాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఇంకొక అబ్బాయి పుడతాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఒక అమ్మాయి పుడుతుంది, ఒక పాప. ఆమె ఎవరో అంటే పూర్వజన్మలో షిరిడీ సాయి సంతతి సాక్షాత్ ఆది పరాశక్తి ఆమె మన కడుపును పుడుతుంది. ఆమె 16వ సంవత్సరం వచ్చిన తర్వాత ఒక వింత జ్వరం ఏదో వస్తుందన్నమాట, చిన్న జబ్బు. ఎంతమంది తీసి వైద్యులు చేసినా కానీ అదేం నయం అవ్వదు. చిట్ట చివరికి ఆ అమ్మాయికి నేను దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేస్తాను. చూడండి, మహాతల్లి అసలు ఎవరైనా చెప్పగలరా అట్లా భవిష్యత్తుని అని హామీ ఇచ్చింది. పై ఇంకోటి కూడా చెప్పింది ఆయనతోటి, ఇదంతా కూడా పెళ్లిపీటల మీదనే జరిగిందనమాట. ఇంకోటి కూడా చెప్పింది ఆయనతోటి, భర్తతోటి. స్త్రీకి చిన్నప్పటి నుంచి కూడా ఈ గాజులు, బొట్టు, తర్వాత కాళ్ళకు పట్టీలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉంటాయి. భర్త వచ్చిన తర్వాత వచ్చేదేంటి, మెట్టెలు, తాళిబొట్టు అంతే. భర్త పోయిన తర్వాత అవి మాత్రమే తీసేస్తాం అంతే, మిగిలినవన్నీ కూడా ఉండాల్సిందే అని నిరూపించింది. అందుకే ఈరోజు కూడా జిల్లెళ్ళమూడి భక్తులందరూ కూడా ఆడవాళ్ళు వితంతువులైనా కానీ బొట్టు, గాజులు ఉంటూనే ఉంటాయన్నమాట వాళ్ళకి. ఇది వేదాంత సారం. వేదాంత సారాన్ని చిన్నటువంటి మాటల్లో చెప్పిన ఆమె ఎక్కువగా మాట్లాడదు, తక్కువ అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని చెప్పేటువంటిది జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు కొన్ని సంవత్సరాలు ఈ విధంగా చనిపోతావు అని చెప్పి. ఆయన మామూలు మనలాగా సామాన్య మానవుడు అన్నమాట, దైవశక్తులు కానీ ఏమీ లేవు. భర్త కూడా భార్యని అమ్మ ఎప్పుడైతే పిలుస్తాడో అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని యొక్క చివరి దశ అని చెప్పింది అమ్మవారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్పమంటారా, చాలా ఆశ్చర్యపోతారు. మనకు ఉంగరాలు దేనికి ఉంటాయి చెప్పండి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సరస్వతి ఉంగరాలు దేనికి ఉంటాయి, ఏళ్లకు ఉంటాయి. కానీ ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారికి ఉంగరాలు, దేవతా ఉంగరాలు అనేటువంటివి కాళ్ళకు ఉంటాయి, కాలి వేళ్లకు ఉంటాయి అన్నమాట అని చెప్పింది ఎవరు? ఆశ్చర్యపోతారు మీరందరూ. ఒక గుడ్డివాడు, రాధాకృష్ణ అనేటువంటి గుడ్డివాడు. ఆయన విజయనగరం మహారాజా కళాశాలలో సంగీత విద్వాంసుడు, భారీకాయుడు, మామూలుగా 4-5 ఇస్తర్లు వేయాలి ఆయన అన్నం తినాలంటే. అటువంటి వాడు గుడ్డివాడు, పుట్టందుడు అండి. ఆయన వచ్చి అమ్మవారు కాలి వేళ్లకు ఉండేటువంటి దేవతా విగ్రహాలను చూసి, ఇదిగో బొటన వేలికి ఈ విగ్రహం ఉంది, చిటిన వేలికి ఈ విగ్రహం ఉంది, మధ్య వేలికి ఈ విగ్రహం ఉంది అని చూసి ఆ టైంలో ఆయన కళ్ళు కనిపించాయి. చూశాడు, అమ్మ యొక్క నిజ స్వరూపాన్ని చూశారు. చూసి నమస్కారం చేశారు. అమ్మా అన్నాడు అన్నమాట. ఏంద్రా కనిపించానా అంది. కనిపించావమ్మా అన్నాడు. ఏంద్రా కనిపించేది అని మళ్ళీ రండి కళ్ళు మూసుకొని పోయి. చూడండి, ఈ విధంగా ఎవరైనా చేయగలరా? జరిగింది ఇదంతా కూడా. తర్వాత ఇంకొక చిన్న విషయం జరిగింది. ఎక్కడి నుంచో పాపం ఒక ఆయన వచ్చాడు, పెద్ద విగ్గు ఒకటి పెట్టుకొని నేను దైవ స్వరూపాన్ని, నేను దేవుణ్ణి అనుకొని వచ్చాడు అనమాట. మేము దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లలందరూ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలందరూ కూర్చోన్నారు అనమాట. ఈయన ఏం చేశాడు, నోట్లో నుంచి ఒక శివలింగం అన్నాడు అనమాట. శివలింగం వచ్చింది చిన్న శివలింగం తీసి అక్కడ పెట్టాడు. ఆమె నవ్వుతూ ఉంది, అమ్మవారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు. అన్నాడు, తీసాడు. ఆ రకంగా
5 శివలింగాలు తీశాడండి, చిన్న చిన్న శివలింగాలు 5 తీశారు, అక్కడ పెట్టాడు. అప్పుడు అమ్మ ఒక నవ్వు నవ్వి అందనమాట, ఒరే నాన్న ఇంకో 2 తీరా అంది. రావన్నాడు. అప్పుడు చెప్పింది ఈ అమ్మవారు, మహిమలు అనేటువంటివి ప్రపంచాన్ని చక్కదిద్దడానికి కావాలి, మన పేరు ప్రతిష్టల కోసం కాదు. ఎప్పుడూ కూడా రోగగ్రస్తులు రోగాలు నయం చేయి. అనేక మంది పాప రోగాలతో బాధపడే వాళ్ళు, అజ్ఞానంతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. విద్యాలయాలు, దేవాలయాలు అవన్నీ పెట్టి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టు, రోగాలను పోగొట్టు. నీ మహిమలను నీలోనే ఉంచుకో, అవసరమైనప్పుడు మాత్రం చూపించు. కాబట్టి ఈ విద్య, ఈ మంత్ర విద్య, యంత్ర విద్య, తంత్ర విద్యలు ఉన్నాయండి, మనకు తెలియదు, వాళ్ళ యోగులకు తెలుసు అన్నమాట అవన్నీ కూడా. ఈ మంత్ర విద్య, యంత్ర విద్య, తంత్ర విద్యలు నేర్చుకుంటే అందరికీ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్రజలని మభ్యపెట్టొద్దు అని అమ్మవారు ఆయనకి హితబోధ చేసింది అన్నమాట. అప్పటి నుంచి ఆయన మారిపోయాడు పూర్తిగా. ఎన్నో వైద్యాలయాలు, విద్యాలయాలు పెట్టి ప్రజాసేవకుడైపోయాడు మన మహానుభావం. ఎంతోమంది ఈ విధంగా ఎంతోమందిని మార్చింది. సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన శ్రీకాళహస్తి కొనతలేరు అనేటువంటి ఊరిలో ఉన్నప్పుడు ఈమె వెళ్ళి చెప్పింది, ఒరా నువ్వు ఉండి చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు, నువ్వు దేనికి అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని మార్చడానికి అని. నేనేంటమ్మా, నేను పరమదుర్మార్గుడు, నాకేంది ఇదంతా అన్నాడనమాట. ఆమెంది నీలాంటి వాళ్ళే మారాలి, మంచివాడిని మార్చేది ఏముంది, మంచివాడు ఆల్రెడీ బాగా చదువుకునేటువంటి వాడికి పాఠం చెప్పడం, మార్కులు తెప్పించడం గొప్పతనం కాదు. పైకి మనోడు ఉంటాడు చూడు, వాడు చదువు అంటే ఇష్టం లేనటువంటి వాడు, వాడికి తెప్పించడం గొప్పతనం. అప్పుడు గురువు యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. కాబట్టి మంచి వాళ్ళని మార్చడం గొప్పతనం కాదు, నీలాంటి వాళ్ళని మార్చాలి అని ఒక కుంకుమ తీసి ఆయన 4 రోజులు అంతే. ఈరోజు ఆయన ప్రపంచ ప్రఖ్యాతి అయినటువంటి వరల్డ్ టీచర్, దైవశక్తి ఉంది ఆయన దగ్గర కూడా. వీళ్ళు ఒకసారి దర్శించండి, కొనతలేని శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన, దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎన్నో విషయాలని, మానవాతీతమైనటువంటి విషయాలని ఆమె చూపించింది. ఇంకొక విషయం చూడండి, పెంచిన తల్లి ఉందన్నాం కదా మాణిక్యాంబ గారు, ఆమె మనలాగా సామాన్యమే కదా పాపం. ఆమె ఏం చేసిందంటే స్నానం చేసి చీర అక్కడెక్కడ ఆరేసింది అనమాట. ఒక కోతి పేలు వచ్చింది, కోతి వచ్చి తీసుకుపోయి మొత్తం చించేసి పేలికే చేశారు. ఏం చేసింది, ఆమె ముఖాన్నే పడేసింది. చూడండి, ఆమె కోపం వచ్చింది. తర్వాత బయటకు వచ్చింది, పిల్లలందరూ చెప్పింది, అరే అది నా ఇట్లా చేసిందిరా అని చెప్పింది. పిల్లలు తెలియదు కదా పాపం, 5వ తరగతి 6వ తరగతి పిల్లలు తలా ఒక రాయేశారు. ఆ కోతి పాపం భయంకరంగా అరుస్తూ చనిపోయింది. అప్పుడు ఈమెనదండి మహాతల్లి జిల్లెడుమూడి అమ్మవారు, అమ్మ ఏ విధంగా అయితే కోతి ఏ విధంగా అయితే నీ మూలంగా అరుస్తూ చనిపోయిందో, అదేవిధంగా ఇంకా 4-5 సంవత్సరాలే టైం ఉంది. ఇన్ని గంటల 5 నిమిషాలు అన్ని ఎన్ని గంటలకైతే కోతి అరుస్తూ చనిపోయిందో అన్ని గంటలకి నీవు కూడా మరణిస్తావు. ఏ విధంగా? అదే విధంగా అరుస్తూ, ఏ రోగం ఉండదు మళ్ళీ, అదే విధంగా అరుస్తూ మరణిస్తావు అని చెప్పి ఆ కోతికి వేద మంత్రాలతో సమాధి చేయించారు. అక్కడ జిల్లెడుమూడి రామకృష్ణ అన్నయ్య, అనుబాబు గారు, ప్రసన్నాంజనేయ శర్మ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చూడండి. అదే చెప్పినట్లు జరిగింది, నేను చెప్పినట్లు ఆ టైం వచ్చింది, కోతిలాగా అరుస్తూ చనిపోయింది అంతే. ఆమె చెప్పినటువంటి వింతలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అసలు ఎవరైనా కానీ కన్న కూతురి ఒక్కగానొక్క కూతురిని జీవ సమాధి చేస్తారండి? ఎవరైనా కానీ చేస్తారా? చేశారా? ఏమో చేసింది, దైవశక్తినిచ్చి చేసింది అనమాట. అదే హైమాలయం. ఒకసారి జిల్లెడుమూడి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తరించండి. మీరు అక్కడ పోయి చేయాల్సింది ఏం లేదు, భోజనం చేయండి చాలు. మీకున్నటువంటి మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బంది తొలక్కపోతే అప్పుడు నన్ను అడిగండి చెప్తా. హైమాలయం అమ్మ అనసూయేశ్వరాలు అంటే సామాన్యమైనటువంటివి కాదనమాట. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయం లాంటివి ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ కోరికలన్నీ కూడా 41 రోజులు అమ్మ యొక్క నామాన్ని, మంత్రాన్ని పఠిస్తూ ఆ ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు, మీకున్నటువంటి శారీరక, మానసిక రోగాలు మొత్తం పోతాయి. అసలు మన దేశంలో ఏంటి, అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ నుండి వస్తున్నారనమాట. ఎక్కడ మారుమూల ప్రాంతంలో నుండి జిల్లెడుమూడి చూడటానికి. ఏ పవరు లేకపోతే రారు కదా. ఈరోజు దివ్య శక్తి అనేటువంటిది ఉంది. అటు అందరూ ఒకసారి జిల్లెడుమూడి వెళ్ళి అమ్మవారి తర్వాత హైమాలయం ఆమె వాళ్ళ యొక్క జీవ సమాధులు దర్శించారండి. భర్త చనిపోయినప్పుడే ఒక గుంత తీసి పెట్టారండి, మామూలుగా సమాధి చేశారు. బ్రాహ్మిన్స్ కదా తగలబెట్టాలి, దహన సంస్కారం చేయలే, మామూలు గుంతలో పెట్టారనమాట. ఆ పక్కనే గుంత ఖాళీ ఉంచమని చెప్పింది. ఎందుకమ్మా నా టైం వస్తుందండి,
ఇది ఈ టైం అన్నమాట. ఆ పక్కనే ఉంచాం. నల్లరాయి విగ్రహంతో సేమ్ అమ్మవారే అన్నమాట చేయించారు. విగ్రహాన్ని సేమ్ ఇలాగే చేయించారు అక్కడ జిల్లెడమూరు. ఆ విగ్రహాన్ని చూస్తేనే మన ఎదురుగా మనిషి ఉందా, మన కన్న తల్లే ఉందా అన్నట్లు అనిపిస్తుంది. తల్లి ఉన్నటువంటి వాళ్ళకి, తల్లి లేనటువంటి వాళ్ళకి, జంతువులకి, పశువులకి, పక్షులకి అందరికీ నేనే తల్లి అని చెప్పింది అనమాట. అని ఎవరైనా చెప్పగలరా? అసలు కుల మత వర్ణ విచక్షణ అనేటువంటి లేనే లేదు. ఇంకొక చిన్న విషయం చెప్పమంటారా? మీ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, అంటే మీ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళని మీరు ఏమంటారు చెప్పండి? సారు, మాస్టారు అంటారు, అంతేనా? జిల్లెళ్ళముళ్ళు అట్లా కాదు, అన్నయ్య అక్కయ్య అంటారు. వాళ్ళ పాఠాలు చెప్పే సారు వాళ్ళని కూడా ఇప్పటికి కూడా అంతే, అన్నయ్య అక్కయ్య అంటారు. మీరు ఎవరు పోయినా కానీ ఆ పిల్లలందరూ వచ్చి అన్నయ్య, రా అన్నయ్య, రా అక్కయ్య, అన్నందిన అక్కయ్య అంటారు ముందు అసలు. అటువంటి మాతృభావన అనేటువంటి ఒక జిల్లెళ్ళముల్లోనే ఉంది, ఇంకెక్కడా లేదన్నమాట. ఈమెకి ఒకసారి అమెరికా నుండి ఒక క్రిస్టియన్ వచ్చాడు, పరమ నాస్తికుడు. పైగా ఆయన అక్కడ పుస్తకాలు జరిగి, అమ్మవారిని గురించి పుస్తకాలు జరిగి చూడటానికని వచ్చాడు అనమాట. చూశాడంతే, ఇంకంతే, ప్రార్థన చేశాడు. మరి అమ్మ యేసు కనిపించారనమాట. అమ్మ నువ్వు స్త్రీ అనుకుంటున్నారు కానీ కాదు, సాక్షాత్ యేసువే, మరియమ్మవే నీవు అని ఆయన కొన్ని వందల పుస్తకాలు ప్రింట్ చేయించిపోయి వాళ్ళ దేశంలో పోయి విక్రయించి వాళ్ళ దేశం వాళ్ళందరూ వచ్చేట్టు తయారు చేశాడండి ఆయనే జేమ్స్ అనేటువంటి అతను. జీవితం మొత్తం జిల్లెళ్ళముల్లోనే ఉన్నాడు చిట్టచివరికి ఆయన. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఆ మహిమలు చూడండి. ఇంకొక చిన్న విషయం, అందరూ వచ్చి అనేక రకాలుగా చెప్తున్నారు. ఒక అతను వచ్చాడు, అమ్మ నేను ఇక్కడే బాపట్ల నుండి అమెరికా వెళ్ళాను, అక్కడ బాగా డబ్బులు సంపాదించాను, చిన్న రాజకీయ పదవేదో చిన్నదేదో చేస్తున్నాను, కాబట్టి నేను గెలవడానికి మన వాళ్ళందరూ కూడా చాలా సహాయం చేశారు అప్పుడు నాకు, అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంటే, అప్పుడు ఈమె ఏమన్నదో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా వినండి. ఏమన్నదో తెలుసా? ఒరే నువ్వు జెండాలు పట్టుకొని జనాలందరినీ ఇబ్బంది పెట్టి ఎండనక వాననక పోతున్నారు, బాగానే ఉంది, నీకు ఓట్లు ఏమని అడుగుతున్నావు, వాళ్ళందరినీ ఎమ్మటి వస్తున్నావు, ఎందుకని నువ్వు వాళ్ళ డబ్బులు ఇచ్చావు కాబట్టి, లేకపోతే రారు. కానీ మీరు వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఒక ముసలాయన కుష్టు వ్యాధిగ్రస్తుడు పాపం ఏడుస్తూ ఉన్నాడనమాట. వాడిని చూసి నువ్వు వెళ్ళావా వెళ్ళలేదా? ఎవరైనా కానీ ఆయన తీసుకుని హాస్పిటల్లో చేర్చడం ఏమైనా చేశారా? ఆశ్చర్యపోయాడండి ఆయన. అమ్మా నీకు ఎలా తెలుసు అన్నాడు అనమాట. అదే మెడిటేషన్ అండి. వాళ్ళు ధ్యానంలో మెడిటేషన్లో ఉన్నప్పుడు ప్రపంచంలో జరిగేది మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీ జోడి ఏం మాట్లాడేది మొత్తం వాళ్ళు మెడిటేషన్లో చూస్తారనమాట. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూస్తూనే ఉన్నారు అక్కడ ఏం చేసేది మొత్తం కూడా. నాకే నిదర్శనాలు జరిగాయి సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పోయిన తర్వాత. పరమ నాస్తికునైనటువంటి నాకే అక్కడికి పోయిన తర్వాత జ్ఞానోదయం జరిగిందనమాట. అతీతమైన శక్తులు ఉన్నాయి అనేటువంటిది. ఆశ్చర్యపోయాడు. నీకెట తెలుసమ్మా అన్నాడు. ఫలానప్పుడు 8 గంటల 5 నిమిషాలకి ఆ మెడిటేషన్లో ఉండి ఆ మొత్తం కనపడింది ఇక్కడ. ఈ విధంగా సామాన్య మానవుడు ఎవడైనా చేయగలడా? చేయలేడు. ఇంకొక చిన్న విషయం చెప్తే ముగిస్తాం అమ్మవారిని గురించి. శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు ఒక పొన్నూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, మార్వాడి అతని. ఆయన కృష్ణ భక్తుడు. చూడగానే హే కృష్ణ అని ఆగబెట్టాడు అనమాట. ఆమె స్త్రీ రూపంలో కనపడలేదు, శ్రీకృష్ణుడు కనపడ్డాడు. వెంటనే కిరీటం, భుజకీర్తులు, శంకుచక్రాలు ఇవన్నీ చేయించాడు. శ్రీరామ భక్తుడు వచ్చాడు, అమ్మ నువ్వు రాముడు అమ్మ అని తనస్సు ఇవన్నీ చేయించాడు. ఈరోజు అన్నీ ఉన్నాయండి అక్కడ. తొలి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు అమ్మవారికి కిరీటం ఇవన్నీ కూడా పెట్టి ద్వార దర్శనం చేయిస్తారన్నమాట. సాక్షాత్ శ్రీరామచంద్రుడే, సాక్షాత్ శ్రీకృష్ణుడే ఆ రూపంలో వచ్చాడు అన్నట్లుగా ఉంటుంది అక్కడ ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని గురించి అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదన్నమాట. అందుకనే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు జీవించే ఉన్నారు. వెళ్ళి అందరూ ఒక్కసారి ముందు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈయనే అన్నాడు, దైవశక్తి కలిగినటువంటి వాడు. ఈయన వెళ్ళి ఒకసారి చూసిరండి. ఎందుకంటే 85 సంవత్సరాలు 97లో ఉన్నాయి ఆయనకు. ఆయన కాస్త అవతారాన్ని సాధించిన తర్వాత మనం ఇప్పుడు ఎలాగైతే పోయిన వాళ్ళని గురించి చెప్పుకొని బాధపడుతున్నాం ఆ విధంగా బాధపడాలి. చూస్తే చాలు వాళ్ళని, మనకున్న రోగాలు మొత్తం పోయినట్టు సగం. ఇంకొక చిన్న విషయం చెప్పి అమ్మవారిని గురించి చెప్పి ముగిస్తాను. ఈమె యొక్క మహిమలు ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు మనకు తెలిసిందే గుంటూరు, నరసరావుపేట దగ్గర గుంటూరు ఉంది కదా. గుంటూరులో హిందూ కాలేజీ తెలుసుగా, అందరికీ తెలుసుగా హిందూ కాలేజీ. హిందూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రాయ్ కులపతి మహానుభావుడు. ఆయన రామశబ్దం నేర్పిన తొలి గురువు అన్నమాట. ఆయన
కాలేజీ ప్రిన్సిపల్ కదా, టక్ చేసుకొని టై చేసుకొని వచ్చేటువంటి వాడు అనమాట. వచ్చినప్పుడల్లా ఈమె ఏమనేదంటే, జిల్లెళ్ళమూడి అమ్మవారు ఏమనేదంటే, ఒరే నువ్వు మౌనస్వామి పీఠాధిపతి అనేది అనమాట. చూడండి, పీఠాధిపతి మౌనస్వామి అనేది. నేనేందమ్మా పీఠాధిపతి ఏంటి అనేవాడు. మా కాలేజీ ప్రిన్సిపల్ అయితే పీఠాధిపతి ఏంటి మౌనస్వామి అంటే వినే, కాదురా నువ్వు మౌనస్వామి, నువ్వు పీఠాధిపతి. పీఠాధిపతి అంటే మొదలుపెట్టింది. సరే విన్నాడు, వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఒక అతను వచ్చాడండి, కర్ణాటక నుండి వచ్చాడనమాట. ఆయన ఎవరితోటి మాట్లాడు, ఆయన కుర్తాళం పీఠాధిపతి. ఆయన చిన్నప్పటి నుంచి మౌనమే అలంకారం, అంతే, మౌన భాషణం. ఆయన పేరే మౌనస్వామి, అసలు పేరు ఎవడికి తెలియదు, ఎప్పుడు మౌనంగా ఉంటాడంతే, మౌన భాషణమే అక్కడనమాట. ఆయన దగ్గర వస్తారు, కొంచెంసేపు కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు దండం పెట్టి. ఆయన కుర్తాళం పీఠాధిపతి మౌనస్వామి. ఆయన పాప మెడిటేషన్లో ఈయన కనపడ్డాడు. ఎవరు? హిందూ కాలేజీ ప్రిన్సిపల్, గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదరాయ గురుపతి గారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం ఎన్నిట్లో ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన. అటువంటి వాడికి దైవశక్తిని ఇచ్చింది జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆయన మౌనస్వామి అనేటువంటి సంగతి పిల్లలు ఎవరికి తెలియదు, అందరూ ఉండగానే జరిగిందనమాట. అది వచ్చాడు ఆయన. ఇప్పుడు తెలివైనటువంటి లక్షణం తెలివైన వాడికి తెలుస్తుంది, అజ్ఞాని యొక్క లక్షణం అజ్ఞానికి తెలుస్తుంది, యోగి యొక్క లక్షణం యోగికి తెలుస్తుంది, సన్యాసి యొక్క లక్షణం సన్యాసికి తెలుస్తుంది. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క భావాలు దైవశక్తి కలిగిన వాళ్ళకే తెలుస్తాయి, అంతే. ఆ మౌనస్వామి, ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఇద్దరూ కూడా ఒకరినొకరు అంతే చూస్తూ ఉండడం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడు కదా, ఆయన జీవితంలో పుట్టిన తర్వాత మాట్లాడటం ఒక జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరే. ఆ మౌనస్వామి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నేను ఒక వ్యక్తి కోసం వచ్చాను, నా తదనంతరం పీఠాధిపతి కోసం అని వచ్చాను. నాకు మెడిటేషన్లో ఒక అతని కనపడ్డాడు, ఇక్కడ ఉన్నాడేమో అని వచ్చాను. అప్పుడేనండి ఆయన మాట్లాడటం. 6వ సంవత్సరం నుంచి మౌనం, 95 సంవత్సరాల వరకు మౌనమే మౌనస్వామి. 95 సంవత్సరాలు గొంతు పెగల్లే, అప్పుడే కొంచెం సవరించుకున్నాడు, కొంచెం మంచినీళ్ళు దాకా చెప్పాడు అనమాట. అప్పుడు ఆమె అంది, నాన్న విచిత్రం ఏంటంటే ఎవరిని కూడా ఒరే అందండి, ఒరే అనే పదం ఆమె నోటి నుండి రాలన్నమాట. నాన్న, నువ్వు ఎవరి కోసం అయితే వచ్చావో ఇంకొంచెం సేపు ఉంటే వాడు వస్తాడని చెప్పి. చూడండి, అనుకోకుండా వచ్చాడన్నమాట ఈయన. ఎవరు? ప్రసాదరాయ కులపతి గారు, హిందూ కాలేజీ ప్రిన్సిపల్, గుంటూరు. ఇదిగో ఈయనగా నీ కోసం వచ్చిందనట. ఆయన మౌనస్వామి ఈయనకు నమస్కారం చేశాడు. చూడండి, ఇక్కడ ఆశ్చర్యపోయాడు ప్రసాదరాయ కులపతి గారు. ఇంకంతే, ఎప్పుడైతే ఆయన చేతులు ఈ ప్రిన్సిపల్ ప్రసాదరాయ కులపతి గారి పాదాలు తగిలాయో వెంటనే మారిపోయాడు. ఇంకంతే, అటు ఇమ్మీడియట్ అనమాట. కాషాయ బట్టలు కట్టుకున్న మౌనస్వామి అటు వెళ్ళిపోయాడు. ఈరోజు కుర్తాళం పీఠాధిపతి ఎవరో తెలుసా? మన గుంటూరు కాలేజీ హిందూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు. ఎంతో దైవశక్తి కలిగినటువంటి వాడు. ఆయన కూడా కర్ణాటక, బెంగళూరు అటు వెళ్ళినప్పుడు కుర్తాళం పీఠాన్ని దర్శించండి. ఆయనతో మాట్లాడతారు, అందరితో బాగానే మాట్లాడతారు. అటువంటి వాడు వినుకొండ ప్రాంతీయుడు కావడం అనేటువంటిది వీళ్ళ యొక్క అదృష్టం. అహోబల పండితీయుడు, నరసయ్య శాస్త్రి గారు, ఇటువంటి ప్రసాదరాయ కులపతి గారు, ఇటువంటి వాళ్ళందరూ వినుకొండ ప్రాంతీయులే అనమాట. ఆ ఏరియా వాళ్ళు పూర్వజన్మ సుకృతం అన్నమాట. వాళ్ళు చేసుకున్నట్లే పూర్వజన్మ సుకృతం. చూడండి, ఈ విధంగా ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు, దైవశక్తి ఉన్నటువంటి వాడు. ఇంకొక చిన్న విషయం చెప్తానండి, వినండి, జాగ్రత్తగా వినండి. ఈమె పుట్టినరోజు పండుగ వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు బాగా డబ్బున్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, అమ్మా, ఇంకొక వచ్చే 2-3 నెలల్లో నీ పుట్టినరోజు ఉంది కదా, నీకు ఏం కావాలి, నీవు ఏదడిగినా కానీ మేము ఇస్తాం. బాగా డబ్బున్నటువంటి భగవంతుడు మాకు డబ్బు ఇచ్చాడు, కిరీటం కావాలా, భుజకీర్తులు, సింహాసనం కావాలా, ఏం కావాలి అని అడిగాడు అనమాట. అమ్మవారు ఈమె నవ్వి ఒకే మాట అంది. ఏముందో తెలుసా? ఒరే నాన్న, 1,00,000 మంది ఒకే బంతిలో భోజనం చేస్తుంటే చూడాలని ఉంది. అసలు ఈ కోరిక ఎవడు కోరుతాడండి? ఎవరైనా కోరుతారా? ఇది సామాన్య మానవులు ఎవరైనా కోరుతారా? అసలు 1,00,000 మంది ఒకే బంతిలో అన్నం తింటాం ఏంటి? నీ ఇంటికి 10 మంది వస్తేనే భయం, ఒక 100 మంది వస్తేనే ఎంతో సెక్యూరిటీ కావాలి. ఒక రాజకీయ నాయకుడు వస్తే వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, ఎంతమంది పోలీసులు, ఎంత సెక్యూరిటీ ఉండాలి. మరి 1,00,000 మంది ఒకే బంతిలో, అందులో ఒకే పందిరి కింద 1,00,000 మంది కూర్చోవాలి, ఒకేసారి లేవాలి.
ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. అమ్మ ఇదేందమ్మా ఈ కోరిక అన్నారు అనమాట. సంకల్పం ఉన్నట్లయితే సాధించవచ్చు అని నిరూపించింది ఆమె. అన్నిటికంటే కూడా సంకల్ప బలం అనేటువంటి చాలా గొప్పది. చేయాల్సిందేనమ్మా చేయాల్సిందే అండి. ఆ రకంగా ఇప్పుడు నేను చూశానండి. అది 1,00,000 మందికి భోజనాలు అనే సంగతి అప్పుడు నాకు తెలియదు. 6వ తరగతి చిన్న పిల్లవాడిని అనమాట. వడ్డన కూడా చేశాను నేను. అప్పుడు నాకు ఆ అదృష్టం కల్పించింది జిల్లెళ్ళమూడి అమ్మవారు. సాంబార్ బకెట్ తీసుకుని పోయి కింద పడ్డా. ఆ బకెట్ మొయ్యలేకనమాట. అప్పుడు అది 1,00,000 మందికి భోజనాలు అనేటువంటి సంగతి తెలియదు. ఏదో మామూలు తింటున్నారు కదా అనుకున్నాం అనమాట. ఇది తర్వాత తెలిసింది. ఏదైనా ఉన్నంతవరకు విలువ తెలియదు, పోయిన తర్వాతనే విలువ తెలిసేది అనమాట. అమ్మగారి దగ్గర ఉన్నంత వరకు ఆ విలువ మాకు తెలియదు అండి నిజానికి. తర్వాత తెలిసిందనమాట ఆమె యొక్క గొప్పతనం అనేటువంటిది, మహిమలు దైవత్వం అనేది తర్వాత తెలిసిందనమాట. కాబట్టి ఆ విధంగా శాశ్వత సన్యాసాన్ని ఇచ్చింది ఆయన భార్య పిల్లలు అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. పిల్లలందరూ కూడా స్టేట్స్లో బాగానే సంపాదిస్తున్నారు, బాగానే సెటిల్ అయ్యారు. చివరిలో ఆయనకి ఆ విధంగా మోక్షాన్ని ఇచ్చింది అమ్మవారు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, జిల్లెళ్ళమూడి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్. ఆయన అమ్మన గురించి చాలా రాశాడు. తెలిసి నేను సలిపీనా కలుషముల క్షమింపారెవ్వారి సకలా విశ్వము నందు అమ్మావు నీవే నన్నాదు కొనసాగిందా క్షమింపారెవ్వారి సకలా విశ్వమునందు అని పాపం బోరు నేర్చాడు అనమాట. ఇవన్నీ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కూతురు హైమవతికి పాలరాయి విగ్రహం. ఒక అమెరికన్ జేమ్స్ అనేటువంటి అతను చేయించాడండి ఈ విగ్రహాన్ని. వెళ్ళి భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కల్పతరువైంది ఈరోజు హైమాలయం. ప్రదక్షిణ 11 సార్లు ప్రదక్షిణలు 41 రోజులు 11 సార్లు ప్రదక్షిణలు చేసే చాలు. మీ కోరిక తీరకపోతే అప్పుడు నన్ను అడగండి. ఆయన దగ్గర అక్కడ పోయి వచ్చినటువంటి చాలామంది కూడా మనశ్శాంతిగా ఉన్నారు ముందు, అసలు ప్రశాంతంగా. ఆయన అటువంటి వాడికి చెప్పాడు, అమ్మ ఎవడైనా తెలియక చేస్తే ఏదో తప్పు అయిపోయింది పొరపాటుని క్షమించవచ్చు, వాడు తెలిసే తప్పు చేస్తే ఇంక వాడిని ఏం చేయాలి? కాబట్టి తెలిసే తప్పులు చేశాను అని చెప్తున్నాడు మహానుభావుడు. చూడండి, అమ్మ పాదాల మీద కన్నీళ్లతో కాళ్ళు గడిగాడండి పాపం. ఆయన కన్నీళ్లతో కాళ్ళు గడిగాడు ఈ అమ్మవారికి, జిల్లెళ్ళమూడి అమ్మవారి. అందరికీ శివుడికి నీళ్లతో అభిషేకం చేస్తాం, కానీ అమ్మవారికి కన్నీళ్లతోటి అభిషేకం చేశాడు అన్నాల రాధాకృష్ణ శర్మ గారు. చూడండి ఎంత ఆవేదన అది. తెలిసి నేను సలిపీనా కలుషముల క్షమింపారెవ్వారు ఈ సకల విశ్వమునందు. అమ్మ నేను అన్నీ తెలిసే చేశాను అంటున్నాడు అనమాట. అసలు ఎవరు అట్లా ఒప్పుకుంటారా ముందు, నేను అన్నీ తెలిసే చేశాను అని? కానీ నన్ను క్షమించే వాళ్ళు ఎవరమ్మా? దుఃఖ సముద్రంలో పడిపోయాను, బయటికి రాగేటువంటి వాళ్ళు ఎవరు అని పాపం బోరుని ఏడ్చాడు. అటువంటి వాళ్ళు అమ్మ పాదాల ముందే లయమైపోయాడు మహానుభావుడు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు ఎన్నో భాషల్లో ఎన్నో బుక్స్ రాశాడు ఆయన. ఇటువంటి వాళ్ళని ఎందరినో తరింపజేసింది అన్నమాట ఆమె జిల్లెళ్ళమూడి అమ్మవారు. చిట్ట చివరికి అందరూ వచ్చి అమ్మా నువ్వు దేవతవా ఇది ఎవరన్నారా అంటుంది. చూడండి, మరి వీళ్ళందరూ కూడా ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళకి అట్లా కనిపించి నన్ను ఏం చేయమంటావు అంటుంది అనమాట. నన్ను ఏం చేయమంటావు? వాళ్ళకి ఎట్లా కనిపించాయి. ఒకడేమో అల్లాహు అక్బర్ అన్నాడు, ఇప్పుడే ఇంకొకడేమో నడిపించు నానా అని వాడు పాటలు పాడిపోయాడు కొద్దిసేపు. ఇంకొకటి వచ్చాడు శ్రీరామని వాడు పాటలు పాడాడు. ఇంకొకటి వచ్చి అమ్మ దుర్గామాధవి అని అన్నాడు. నేను ఒక్కదాన్నే ఇంతమందికి ఇన్ని రకాలు కనిపిస్తున్నా, మరి నేనేం చేసేది అన్నాడు. మీకు అట్లా కనపడితే నేనేం చేసేది అంటాం. అదేనండి అలంకార శాస్త్రం, ఉల్లేఖాలంకారం అంటాం. జాగ్రత్తగా వినండి. బహుదో లేఖ ఏకస్య ఉల్లేఖ ఇష్యతే. ఒకే వ్యక్తి కానీ ఒకే వస్తువు కానీ అనేక మందికి అనేక రకాలుగా కనిపించడం ఉల్లేఖాలంకారం అంటాం అన్నమాట. అదే ఆమె నేను అమ్మను మీరు పిల్లలు అంటుంది, అంతే. నేను దేవతను కాదు అంటుంది అన్నమాట. మీ అందరూ మీకు అట్లా కనిపించా నేనేం చేసేది అంటున్నాను. కాబట్టి ఇటువంటి మహిమలు ఎన్నో చూపి తరింపజేసింది జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఎంతోమంది రోగాలు, కుష్ఠ రోగాలు, ఇటువంటి రోగాలు తన మీదకి తెచ్చుకొని అనుభవించినటువంటి మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమె గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుందన్నమాట. ఒక్కసారి అందరూ ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క మూల విరాట్ అండి, మూల విరాట్ ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కూతురు. ఈమెకి దైవాత్మ నచ్చి దగ్గరుండి జీవ సమాధి చేసింది.
జీవ సమాధి చేసేటప్పుడు ఏం చేశారంటే ఈమె ఇంకా రుద్రాక్ష మాల తిప్పుతూ ఉంది ఆమె హైమవ. ఆ గుంతలో కూర్చోబెట్టారు. నవరత్నాలు నవధాన్యాలు మొత్తం వేశారు. అమ్మాయిని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఒక వింత జరిగిందండి. ఈమె యొక్క కుడికాలు బొటను వేలు నెత్తి మీద పెట్టింది అన్నమాట, నెత్తిన. వెంటనే రక్తం చిందించింది. ఇంకా చేసేయాలని చేసింది. అసలు కన్న తల్లిని గుంతలో కూర్చోబెట్టి స్లాబ్ చేయడం అంటే అసలు సామాన్యమా? ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత అందరిని అడిగా, భోజనం చేయండి నాన్న అని. భోజనం చేశారా అని అడిగి, అంటే మనసులో ఎంతో బాధ ఉంచుకొని కూడా పైగా ఆ విధంగా మాతృప్రేమను పంచినటువంటి మహనీయురాలు ఒక్క జిల్లెళ్ళమూడి అమ్మవారే. తప్పనిసరిగా మన వీడియో ప్రేక్షకులందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని తప్పనిసరిగా దర్శించండి. ఈయన పాపం అవతారాన్ని ఎప్పుడు చాలిస్తారో చెప్పలేము. తర్వాత మనం చూడలేకపోయామని బాధపడ్డా ఉపయోగం లేదు. అలాగే హైమవతీదేవి యొక్క ఆలయం జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క మూల విరాట్. తర్వాత ఈ అమ్మవారి యొక్క అందరిల్లు దర్శించి అక్కడ మీరేం చేయాల్సిన పనిలా భోజనం చేసి ఆయన సాహిత్యం చాలా ఉంటుందన్నమాట. ఒక 4 పుస్తకాలు తెచ్చుకొని చదువుకొని ప్రసన్న కుసుమాలని శిరస్సులను ధరిస్తే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ముందు శారీరక మానసిక ఆర్థిక రోగాలు అనేటువంటివి దూరం అవుతాయి. దానిలో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అమ్మవారి యొక్క ఇంకా ఉన్నాయి ఆమె చెప్పినటువంటి అన్నమాట వేదాంత భాషణ, వేదాంత వాక్యాలన్నీ కూడా చిన్న మాటలో చెప్పింది. నేనైనా నేను అన్నది చూడండి. నేను ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నది ఇదండి. ఇక్కడ ఏం రాసింది? నేనైనా నేను. కాబట్టి అన్ని నేనే. ఇది నేను అంటాం కదా, అన్ని నేనులు నేనే అంటే అందరిలో నేనున్నాను అనుకోవడం వేరు సాధన. నాలో అందరూ ఉన్నారు అనేటువంటిది సిద్ధి. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని నేనైనా నేను అని చెప్పింది. ఇంకో చెప్పింది ఈమె, అందరిలో మంచిని చూడటమే మన మంచితనం అందనమాట. చూడండి, అందరిలో మంచి చెడు 2 ఉంటాయి. ఎందుకంటే మనుషులం కాక ఆ చెట్లు గుట్టలు బెంచీలు చేస్తాయా? తప్పులైనా ఒప్పులైనా. అందుకే మన మనస్సు అనేటువంటిది 2 రకాలుగా పనిచేస్తుంది. ఎప్పుడు మంచి ఆలోచించదు, ఎప్పుడు చెడు ఆలోచించదు. కాబట్టి అందుకని మన మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కడు కూడా విభూతి రేఖలు బొట్టు అనేటువంటిది ఉండాలండి. ఒక మహనీయుడు చెప్పాడు. ఎందుకంటే పెద్ద పెద్ద విభూతి రేఖలు కొంచెం బొట్టన్న ఉన్నట్టయితే మీ ఎదవ మనస్సు ఎదవ పనులు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అది మనల్ని హెచ్చరిస్తుంది అన్నమాట. ఒరే నీవేంద్ర ఈ విధంగా చేయడం ఏంది అని. అందుకు అది ఉండాలట. సౌత్ గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆయన మాత్రం బొట్టు పెట్టడు, విభూతి రేఖలు పోస్తాడు, మళ్ళీ చెరిపేస్తాడు తర్వాత. ఆయన వేరు, ఆయన అత్యాశ్రమి. మనం అత్యాశ్రమలం కాదుగా, మనం అతి ఆశపరులం. మనం ఇంకా కావాలి చచ్చేంత వరకు ఇంకా కావాలి అంటే వద్దు అనేది ఉండదు. ఒక అన్నం తప్ప. అందుకే అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అని చెప్పారన్నమాట. కాబట్టి తృప్తింజందని మనుడు సప్తద్వీపములనైన చక్కంబొడినే. అన్నిటికంటే తృప్తి అనేటువంటిది గొప్పది. ఆ తృప్తి లేనటువంటి వాడు ఎక్కడికి పోయినా కానీ జీవించలేడు. కాబట్టి మీరందరూ కూడా జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క జీవ సమాధిని, హైమవతీదేవి యొక్క ఆలయాన్ని, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క స్వరూపాన్ని, తర్వాత అరుణాచల మహర్షి రమణ మహర్షి గారండి, ఆయన గురించి సృష్టి క్రమాన్ని గురించి మనం అన్నమాట. మన ఛానల్లే సృష్టి క్రమాల గురించి, ఒక మతాన్ని కులాన్ని గురించి కాదన్నమాట. ఇదంతా కూడా మిగిలిన వాళ్ళ రామాయణ మహాభారతాల్లో వాటిని గురించి మనది అది కాదు. సృష్టి ఎలా ఏర్పడింది, అసలు నీవు ఎలా పుట్టావు, నీవు పుట్టడానికి మూల కారకులు ఎవరు, మా అమ్మ మా నాన్న అంటున్నావు, నా కొడుకు అని వాళ్ళు అంటున్నారు. నువ్వు వాళ్ళ వల్ల వచ్చావా, వాళ్ళు నీ వల్ల వచ్చారా? అసలు ఈ సర్పజాతి మానవ జాతి ఇవన్నీ కూడా అసలు ముందు ఏమొచ్చింది? విత్తనం ఉందా, చెట్టు ఉందా? ముందు నీటిని ఎవరు సృష్టించారు? ఇది సృష్టి క్రమం. ఇది మూలం ప్రతి ఒక్కడికి కావాల్సింది. మతాలు కులాలు కాదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. మనకు కావాలి మనం ఎలా ఏర్పడ్డాం, మానవ జాతి ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి ముగ్గురు చెప్పారు.
సృష్టిక్రమే ముగ్గురు చెప్పింది అనమాట. ఎవరు? జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అరుణాచల మహర్షి, రమణ మహర్షి గారు. ఇప్పుడున్నటువంటి కుర్తాళం పీఠాధిపతి డాక్టర్ ప్రసాదరాయ ప్రభరి, సిద్ధాసురానంద స్వామీజీ, అక్కడికి కూడా వీలుంటే వెళ్ళి దర్శించి తరించండి. మన వీడియోలన్నీ కూడా చెప్పాం కదా, ఏ టైంలో ఉదయాన్నే 6:30 కానీ ప్రశాంతంగా ఉండేటువంటి టైం, ఎవరు సాయంత్రం అంటే అన్నం తిన్న టీవీలు కట్టేసి అప్పుడు చూడండి. అసలు నీవు అంటే ఏదో తెలుస్తుంది, నువ్వు ఎందుకు పుట్టావో తెలుస్తుంది, ఎందుకు పెరుగుతున్నావో తెలుస్తుంది, ఎందుకు చస్తున్నావో తెలుస్తుంది, చచ్చిన తర్వాత ఎక్కడికి పోతావో తెలుస్తుంది, అది కూడా ఉంటుంది మొత్తం. కాబట్టి నా సొంతగా నేను ఏది చెప్పట్లేదమ్మా, ఆ మహానుభావులు వాళ్ళు చెప్పినటువంటి వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు నాకు గురువు ఎవరో తెలుసా? 6 సంవత్సరాల 6వ తరగతి పిల్ల, 6వ తరగతి అమ్మాయి, గీతంస స్కూల్లో, వినుకొండలో గీతంస స్కూల్లో పనిచేసేటప్పుడు విష్ణువు బ్రహ్మ మధ్యలో శివలింగం వచ్చింది, శివుడు ధరించాడు వాళ్ళ గర్వం పోగొట్టడానికి. దాని గురించి చెబుతూ 6వ తరగతి అమ్మాయి అడిగిందండి నన్ను, ఈ సంగతి అందరికీ చెప్పచ్చు కదా సార్ అని. ఎట్లా చెప్పాలి తల్లి అని అడిగాను. నాకు ఇవ్వండి సార్ నేను చేయిస్తాను. ఆ అమ్మాయి బామ్మ సీక్రెట్గా తీసుకెళ్ళి చేయించి తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నాకు నేర్పింది, మరి ఈ విధంగా చేయాలి సార్ అని. అటు ఆ చిన్న 6వ సంవత్సరం పిల్ల నా గురువు, ఒక రంగం చెప్పాలంటే, లేకపోతే నాకు తెలియదు. అయితే చాలామంది దీనివల్ల నీకేమైనా ఉపయోగం అంటున్నారు అన్నమాట. ఉపయోగం అంటే కూడా మనశ్శాంతి, మానసిక ప్రశాంతతే ఉపయోగం. ప్రతిరోజు కానీ 3-4 వీడియోలు అయినా పెడుతుంది. ఏది? పిల్లలకి పాఠాలు చెప్పడం అయిపోయిన తర్వాత, ముందు కాదు, పిల్లలకి పాఠాలు చెప్పడం అయిపోయిన తర్వాతనే ప్రశాంతంగా ఉన్నప్పుడు మా ఇంట్లో కానీ, లేకపోతే నదులు కానీ, వృక్షాలు కానీ, కొండలు కానీ ఉన్నటువంటి చోట తీస్తుంటాం అన్నమాట. రోజుకి 5 వీడియోలు తీస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి అంటే, ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంతో ఉన్నటువంటి మనందరం కూడా మారటానికి అంటే ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ PULLAPANTHULA పుల్లా పంతుల స్పేస్ RAMA రామా స్పేస్ MURTHI మూర్తి, పుల్లా పంతుల రామమూర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.